హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వచ్చిరాని వంట. మీకోసం ఈరోజు చాలా టేస్టీగా ఉండే చికెన్ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో. డీప్ ఫ్రై అంటే మొత్తం ఆయిల్లో వేసి ఇలా ముక్కల్ని దేవేది కాదు, మంచిగా కొంచెం ఆయిల్లోనే ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కిందటి వీడియోలో మీకు చెప్పాను కదా, నా ఛానల్ అయితే డీమానిటైజ్ అయిపోయిందని. చాలా బాధపడ్డాను 2 రోజులు. ఫస్ట్ అయితే ఎగిరి గెంతేసాను, వామ్మో నా ఛానల్ మానిటైజేషన్కి వెళ్ళిపోయిందని. అదే విధంగా తిరిగి వచ్చేటప్పటికి చాలా బాధపడి కూర్చుంటే మా ఆయన అయితే ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చారు. ఏం బాధపడతావులే, ఆ బాధలో 1/2 కేజీ చికెన్ అయితే ఫ్రై చెయ్యి, మంచిగా ఇద్దరం కూర్చొని తిందాము, ఇదే సెలబ్రేషన్ అనుకొని ఆనందపడదామని అన్నాడు. ఇంకెందుకులే అని మా ఆయనకి నచ్చింది, నాకు నచ్చిందని నేను ఇంకా లీగిసి మంచిగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెము ఉప్పు, కొంచెం పసుపు వేసి ఈ విధంగా బాయిల్ చేసుకున్నాను ఫస్ట్ చికెన్ని. అందులో ఎంత వాటర్ ఉందో అదంతా బాగా రిమూవ్ అయిపోవాలి, చాలా బాగా. అంటే అందులోనే ముక్క అనేది ఉడకాలన్నట్టు, అందులోనే ముక్క ఉడకాలి, మనం ఎక్స్ట్రా వాటర్ కూడా వేయకూడదు అని అంటే ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుంటే చాలా ఎక్కువ వాటర్ అని వస్తుంది, ఎక్కువ వాటర్ అనేది ముక్కల నుంచి వస్తుంది. ఈ విధంగా వచ్చే వాటర్ని అందులోనే బాగా ఉడికించాలి. మొత్తానికైతే నా ఛానల్ మళ్ళీ రివర్స్కి వచ్చేసింది. అదే కదా యూట్యూబ్ కూడా, ఏందబ్బా ఎవరెవరు వీడియోలో ఎడిటింగ్ చేసి పెడితే నా ఛానల్ మానిటైజ్ అయ్యేది ఏందబ్బా, నాకు డబ్బులు వచ్చేది ఏందబ్బా అని నేను అనుకున్నా. వాడేమీ తెలివి తక్కువడైతే ఏం కాదండి. మనం కష్టపడే కష్టానికి మాత్రమే విలువ ఉంటుంది. ఈ వీళ్ళ వీడియోలు, వాళ్ళ ఫోటోలు, వీళ్ళ ఫోటోలు ఎడిటింగ్ చేసి పెట్టుకుంటే మనకు వచ్చేది ఏముండదు. చాలామంది ఈ మధ్యన ప్రతి ఇంట్లో ఒక ఛానల్ అనేది ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెట్టిన వీడియోలు వెళ్ళట్లేదని ఏ వీడియోలకైతే ఎక్కువ వ్యూస్లు, లైకులు, మంచిగా సబ్స్క్రైబర్స్లు ఉంటారో ఆ వీడియోల్ని తీసుకొని అదే వీడియోని కొంచెం ఏదో ఇట్లా చేసి పెడుతున్నారు. హీరోలు కూడా మంచిగా ఫేమస్ అయిన హీరోల్ని మంచిగా తీసుకొని ఒక 4-5 ఫోటోలు పెట్టుకొని వాళ్ళ సాంగ్సే పెట్టుకుంటున్నారు. కానీ ఇలాంటివి ఏవి యూట్యూబ్ వాడు యాక్సెప్ట్ చెయ్యడండి. ప్లీజ్, నేను చేసిన తప్పే మీరు కూడా చెయ్యొద్దని నేను మీకు వంట చేస్తూనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నేను పడే కష్టాలు మీరు పడొద్దని. రాత్రనక పగలనక నేను ఫోటోలన్నీ ఎడిటింగ్ చేసి పెట్టినా ఏ ఫలితం లేకుండా పోయింది. మీరు ఆ తప్పు చెయ్యకండి, ప్లీజ్ ప్లీజ్ ఆ తప్పు చెయ్యకండి. మీరు చేసుకుంటే వంట వీడియోలైనా చేసుకోండి, మీ సొంత వీడియోలైనా, ఇంట్లో వీడియోలైనా చేసుకోండి, మీరు చేసుకోండి రీల్స్, కానీ ఎవ్వరి వీడియోలో పెట్టుకోవద్దు, మీకు ఏ లాభము ఉండదు. మొత్తానికైతే చికెన్ని బాగా ఉడకబెట్టినాం కదా, ఉడకబెట్టిన చికెన్ని ఒక్క చుక్క అందులో వాటర్ లేకుండా బాగా రిమూవ్ అయిపోయిన తర్వాత అదే మూకుళ్ళలోనే ఆయిల్ వేసుకొని ఈ విధంగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఒక పలుకు ఉంది అనగానే అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే అండి స్మెల్ అయితే చెప్పలేము, సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఆ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగేదాకా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. అదంతా రెడ్డిగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారము, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్లో పెట్టుకొని వేసుకోవద్దు, ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేస్తాం కదా, ఆ వేడిగా ఉన్నప్పుడు ఆ మసాలా అంతా మాడిపోయి నల్ల బొగ్గులాగా కనిపిస్తాయి, అందుకే వేసుకోవద్దు. చూడండి పొయ్యి ఆఫ్ చేసిన, లైట్గా వేడిగా ఉంది కదా, లైట్గా అంటే లైట్గా కూడా కాదు, నార్మల్గా ఉంటుంది. అప్పుడే కారము, గరం మసాలా అన్నీ వేసుకొని మంచిగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ముక్కలు చూడనికే మస్తు ఉన్నాయి కదా, ఇంకా తింటే చాలా బాగుంటాయి. ఉప్పు వేసుకునే అవసరం లేదు, మనం ఉడకబెట్టినప్పుడే తగినంత ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు. ముక్కకు మంచిగా ఉప్పు కూడా పట్టేస్తుంది. చూడండి ఎంతో టేస్టీకరమైన చికెన్ ఫ్రై, చికెన్ డీప్ ఫ్రై రెడీ అండి. మందు బాబులకైతే చాలా బాగా ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. మన ఇంట్లోనే కొంచెం ఆయిల్తోనే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సూపర్ అండి. పలచగా చారు వేసుకొని ఇట్లాంటి ఫ్రై ముక్కలు ఉంటే భలే తినేవచ్చు. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.